నర్సరీలలో మొక్కలు ఏ విధంగా పెరుగుతున్నాయి, అదేవిధంగా అడవులలో అగ్నిమాపక చర్యలు ఏ రకంగా చేపట్టారు, తర్వాత ఎంక్రోచ్మెంట్ కాకుండా అటవీ శాఖ సిబ్బంది ఏ రకంగా రెస్పాండ్ చేస్తున్నారు, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటి వాటిని తనిఖీ చేయడం కోసం నేను ఈరోజు వికారాబాద్ జిల్లాకు రావడం జరిగింది. సూచనలు సలహాలు ఏమన్నా ఎంక్రోచ్ చేసే వాళ్ళకి కానీ ఎంక్రోచ్మెంట్ ఉన్న వాళ్ళకి కానీ ఎంక్రోచ్మెంట్ ఏదైతే ROFR కింద వాళ్ళకి పట్టాలు ఇవ్వబడ్డాయో, హక్కుపత్రాలు ఇవ్వబడ్డాయో దానికంటే ఏ రకంగానూ వాళ్ళు ఎక్స్టెన్షన్ చేయడానికి వీలు లేదు. ఒకవేళ ఆ రకంగా ఎవరైనా ఎక్స్టెన్షన్ కానీ చేసేటట్లుంటే అటువంటి వారి మీద తగిన చర్య కోసం కలెక్టర్ గారికి రాస్తే చట్టరీత్యా వాళ్ళకి ఇవ్వబడినటువంటి హక్కుపత్రం కూడా క్యాన్సిల్ చేసేటటువంటి అధికారము కలెక్టర్ గారికి ఉంటుంది. ఇప్పటి వరకు గిరిజనులు కొన్ని భూములలో కొన్ని వాళ్ళ తాతలు ముత్తాతలు తండ్రులు చేసుకుంటున్నారు. వాటి మీద అసలు ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగంగా కానీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఇస్తారా? 2006 డిసెంబర్ 13 తర్వాత ఇచ్చినటువంటి పత్రాలన్నింటికి దాదాపు ఇవ్వడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారము ఇప్పుడు ఏమన్నా ఎంక్రోచ్మెంట్స్ అవి ఉన్నాయంటే అవి 2006 డిసెంబర్ 13 తర్వాత అయినటువంటి వాటికి మాత్రము చట్ట ప్రకారం ఇవ్వడానికి ఏ రకమైనటువంటి అధికారం ఎవరికి లేదు.